ఈరోజు మన డీజీపీ ఆఫీస్లో గౌరవ డీజీపీ గారు నూతనంగా నియమితమైన గౌరవ డీజీపీ గారు తిరుమలరావు గారు అదేవిధంగా పోలీస్ అఫీషియల్స్ అందరితో కూడా ఈరోజు ఒక మీటింగ్కి కూర్చోవడం జరిగింది. అయితే ఈ మీటింగ్కి ఉన్న ప్రాధాన్యత కానీ ఈ మీటింగ్లో ఉన్న విషయాలు కానీ పత్రికాముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలని ఒకే ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ మాట్లాడే ముందు నేనేం మాట్లాడినా పొలిటికలైజ్ అని మాత్రం అనుకోవద్దు. కొన్ని వాస్తవాలు అవతల వాళ్ళకి జీర్ణించుకోవడానికి ఇబ్బందిగా అనిపించిన వాస్తవం ఎప్పటికైనా వాస్తవమే. నేను సుమారుగా హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకొని 12th తర్వాత 14th నాకు వచ్చింది, అనౌన్స్ చేశారు హోమ్ మినిస్టర్ అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హార్డ్లీ 12 days. ఈ 12 days నేను అబ్జర్వ్ చేసింది కానీ నా వరకు వచ్చిన సిచ్యువేషన్స్ కానీ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ చూస్తే లాస్ట్ 5 years కూడా పోలీసు వ్యవస్థ కంప్లీట్గా నిర్లక్ష్యం వహించబడింది. కంప్లీట్గా ఏ రోజైనా పోలీసు వాళ్ళని మనం కాపలాలు పెట్టుకోవడానికో లేకపోతే వాళ్ళ చేత పని చేయించుకోవడానికో చూసుకున్నాం తప్పించి పోలీస్ డిపార్ట్మెంట్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావాల్సిన ఇమ్యూనిటీస్ మనం ఇస్తున్నామా లేదా, పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ మనం చూస్తున్నామా లేదా, అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి అని ఏ ఒక్క రోజైనా ఎవరైనా కూర్చొని మాట్లాడే సందర్భం వచ్చి ఉంటుంటే ఈరోజు మా ఎదురుగా ఇన్ని సమస్యలు ఉండేవి కాదేమో అనిపిస్తుంది. ఈరోజు ఇప్పుడే మేమందరం కూడా డీసీపీ గారు అందరం కలిసి కూర్చునేటప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అనమాట. ఈ రోజుకి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ రోజుకి కూడా మనకి పోలీస్ అకాడమీ లేదు, గ్రేహౌండ్స్ అకాడమీ లేదు. గ్రేహౌండ్స్ అకాడమీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినా కూడా లాస్ట్ 5 years లో కన్స్ట్రక్షన్ చేయకపోవడం వల్ల ఇప్పటికీ కూడా ఎన్హాన్స్మెంట్ కి ఫైల్ వెళ్ళింది తప్ప ఈ రోజుకి గ్రేహౌండ్స్ ఒక అకాడమీ కూడా మనం చేసుకోలేకపోయామంటే ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం. అది పక్కన పెట్టండి, ఈవెన్ పోలీస్ అకాడమీ ఇంతకు ముందు మన హైదరాబాద్ లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఉన్న పోలీస్ అకాడమీకి చాలా మంచి పేరు. అది ఎంత మంచి పేరు అంటే డిఫరెంట్ ఏరియాస్ వాళ్ళు అక్కడికి వచ్చి చూసి మోడల్ గా అక్కడికి వేరే రాష్ట్రం తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు పోలీస్ అకాడమీకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోకపోవడం వల్ల ఈ రోజుకి కూడా ఒక అకాడమీ మనం పెట్టుకోలేకపోయాం. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈ రోజు గాంజా కానీ విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది. నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ నేను కూడా వీళ్ళు అడిగాను, డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగాను, నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ లాస్ట్ 3 years నాకు కావాలి. ఎందుకంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఉమెన్ మిస్సింగ్ కేసులు కానీ అదేవిధంగా గాంజా కేసులు కానీ రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో కానీ ఉమెన్ అట్రాసిటీస్ కానీ ఇవన్నీ చూసుకుంటే మనకి టాప్ 3లోనో 4లోనో మనం ఉండే పరిస్థితి ఉండేది. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఒక మార్పు అనేది తీసుకురావాలి కాబట్టి మనం ఏం చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి. అట్ ద సేమ్ టైం ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ రోజుకి సొంత మన భవనాలు లేవు, ఎస్పీ ఆఫీసెస్ లేవు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ రోజుకి లేదు. మీరు నమ్ముతారా, విశాఖపట్నంలో ఆరిలోవా పోలీస్ స్టేషన్ ఈ రోజుకి కూడా రేకుల షెడ్ కింద చెట్ల కింద నడుస్తుంది. అంటే ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఎందుకు ఇంత మనం ఫైనాన్షియల్గా ఇంత ఎందుకు డిఫిషియెంట్ ఉండాల్సి వచ్చింది? ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ 60% ఫండ్ ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్ కింద స్టేట్ గవర్నమెంట్ 40% ఫండ్ ఇస్తే వీళ్ళకి సుమారుగా సంవత్సరానికి 50 కోట్లు అంటే 5 సంవత్సరాలకి డిపార్ట్మెంట్కి 250 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. అంటే 250 కోట్ల రూపాయలు అంటే తక్కువ కాదు కదా. ఈరోజు ఒక కానిస్టేబుల్ కి లేదంటే ఒక హోమ్ గార్డ్ కి మినిమం వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించలేకపోతున్నాం. రోడ్డు మీద నుంచోబెడుతున్నాం, కాపలా పెడుతున్నాం, వాళ్ళు బందోబస్తు పెడుతున్నాం. కనీసం వాళ్ళకి మినిమం ఈవెన్ ఉమెన్ పోలీసులకి కూడా కనీసం మనం మినిమం వాళ్ళకి ఇమ్యూనిటీస్ కల్పించలేకపోతున్నాం. మరి 250 కోట్లు ఈ రోజు ఎవరు తిన్నది? ఎందుకు రాలేకపోయింది ఈ రోజు వరకు? అంటే నేనేంటంటే పాత గవర్నమెంట్ నేను పిన్ పాయింట్ చేయడం కాదు, చేసుంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చి ఉండేవి కాదు. చెయ్యలేదు కాబట్టి మళ్ళీ మేము జీరో నుంచి మొదలు పెట్టాలి. జీరో నుంచి మొదలు పెట్టాలనుకునేటప్పుడు మాకు కూడా కొంచెం టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా పోలీస్ వెహికల్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం. నాకు చాలా మంది మంత్రులు నాకు ఫోన్ చేస్తున్నారు, అమ్మా ఎస్కార్ట్ వెహికల్ పరిగెట్టట్లేదమ్మా అని. మొన్న ఎవరో మాట చెప్తున్నారు, ఎస్కార్ట్ వెహికల్ కనుక ముందు వెళ్తే వెనకాతల ప్యాసింజర్స్ కూడా
తిట్టుకుంటారు, ఎందుకంటే పొగ అంత నల్లగా వస్తుందంట. ఏంటి వాటి పరిస్థితి ఏంటి అని అడిగా ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు. అడిగితే మేడం అవి 2014లో 15లో ఇచ్చినవండి, ఈ రోజు వరకు వాటి మెయింటెనెన్స్ లేదు, ఈ రోజు వరకు కొత్త వెహికల్స్ లేవు. అంటే వెహికల్స్ మినిమం అది. ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పన, ప్రతి పోలీస్ స్టేషన్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మినిమం వాళ్ళకి స్టేషనరీ ఖర్చుల కింద మెయింటెనెన్స్ కి 8,000 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ఆ 8,000 రూపాయలు కూడా లేదు మన లాస్ట్ 5 years లో. మన పోలీసులు తిట్టుకొని ఏం లాభం చెప్పండి? ఆ 8,000 రూపాయలు అంటే ఈవెన్ పేపర్ పెన్ ఖర్చు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు అంటే 8,000 రూపీస్ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చింది. 2014లోనే ఇవన్నీ కూడా శాంక్షన్ అయిన పరిస్థితి. ఆ ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళ చేతులకు వెళ్ళలేదు. మీకు తెలుసా, పక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి 75,000 రూపీస్ వెళ్తుంది. సో ఈ రోజు మనం అంత అమౌంట్ కాదు, మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి మనం ఎంతో మినిమం అవి కూడా మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఈ రోజు సుమారుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో మనం రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. లాస్ట్ 5 years ఒక్క కానిస్టేబుల్ పోస్ట్ కూడా లేదు, ఒక హోంగార్డ్ పోస్ట్ కూడా లేదు. సచివాలయంలో పనిచేస్తున్న ఉమెన్ పోలీసులు నాకు 15,000 మంది రిక్రూట్మెంట్ జరగాలి అని ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే, వాళ్ళు సపరేట్ గా చేయడం ఎందుకు, ఉమెన్ పోలీసులను తీసుకెళ్లి కూర్చోబెట్టండి. ఉమెన్ పోలీస్ ఏంటి అసలు? పోలీస్ అని మాట అనిపించుకోవాలన్నా, కాకి చొక్కా వేసుకోవాలన్నా వాళ్ళకంటూ ఒక ప్రొసీజర్ ఉండేది. ఒక రిటన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ట్రైనింగ్, ఆఫ్టర్ దట్ ఆ కాకి చొక్కా వాళ్ళ ఒంటి మీద పడింది. ఎక్కడ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా ఒకటే ప్రొసీజర్. అదేమీ లేకుండా వితౌట్ ఎనీ ఫిజికల్ టెస్ట్, ఒక రిటర్న్ టెస్ట్ చేసి ఏదో మహిళా సంరక్షణ అని పెట్టి వాళ్ళు మహిళా పోలీసుల కింద టర్న్ అప్ చేసి వాళ్ళని యూనిఫామ్ వేసుకొని వాళ్ళని ఉద్యోగాలు చేయమంటే ఎలా చేస్తారు వాళ్ళు? సో వాళ్ళ దగ్గర నుంచి రివర్స్, వాళ్ళు సరిగా పని చేయలేక 40+ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు. ఎంటెక్లు బీటెక్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు విల్లింగ్ ఎంతమంది ఉన్నారు, అన్విల్లింగ్ ఎంతమంది ఉన్నారు, ఆ సపరేషన్ కూడా ఈ రోజు వరకు మనకు జరగలేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి.